వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇదంతా సార్ అండి. మేమందరం అయితే ఎంగేజ్మెంట్కి వెళ్తున్నాము. అక్కడ మేమైతే ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అన్ని నేను ఫుల్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి. చూడడం మాత్రం మర్చిపోకండి. ఎంగేజ్మెంట్ ఎవరిది అనుకుంటున్నారా? మా అన్నయ్య వదిందండి. మా అన్నయ్య అయితే వదిన కోసం గిఫ్ట్ ప్యాక్ చేయించాడు. ఆ గిఫ్ట్ లో అంతా అయితే నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తానండి. తప్పకుండా చూడడం మర్చిపోకండి. ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇవన్నీ అయితే మేము తెచ్చిన స్వీట్స్ అన్నీనండి లోపలికైతే తీసుకువెళ్తున్నారు. ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే పెళ్లి కూతురిని పెళ్లి కొడుకుని అయితే పీటల మీద అయితే కూర్చోబెడుతున్నారు. తర్వాత అయితే ఇక్కడ మేము తెచ్చిన స్వీట్స్ అన్ని కూడా పెట్టేశారండి. చాలా బాగా అనిపించింది. మేమైతే తర్వాత టిఫిన్స్ చేయడానికి అయితే వెళ్ళిపోయాము. టిఫిన్స్ కూడా చాలా బాగున్నాయి. తర్వాత అయితే తెచ్చిన స్వీట్స్ అన్ని కూడా పెళ్లి కూతురికి ఇవ్వాలంట. మా పెద్దమ్మ అయితే ఇస్తుందండి. చాలా బాగా అనిపించింది. ఆడబడుచులందరినీ అయితే హారతి ఇమ్మన్నారని మేమందరం కూడా హారతి ఇచ్చేసాము. తర్వాత అయితే మా అన్నయ్య అయితే వదిన గిఫ్ట్ ఇచ్చాడండి. ఆ గిఫ్ట్లో ఏముందనే చెప్తానన్నాను కదా, మీరే చూసేయండి. అయితే ఫోన్ ఇచ్చాడండి మా అన్నయ్య అయితే. గిఫ్ట్ ఇచ్చేసిన తర్వాత అయితే రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. చాలా బాగా అనిపించింది నాకైతే. మొత్తం ఫుల్ వీడియో చూడండి, చాలా బాగా అనిపిస్తుంది. తర్వాత అయితే లంచ్ పెట్టారండి. లంచ్లో కూడా ఐటమ్స్ 10 to 15 వరకు ఉంటాయి. చాలా బాగున్నాయండి ఐటమ్స్ అయితే. మేమైతే లంచ్ చేసి ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాను. ఐస్ క్రీమ్ కూడా చాలా బాగుంది. నేనైతే బటర్ స్కాచ్ తీసుకున్నానండి. తర్వాత ఫ్రూట్ సలాడ్ కూడా ఇచ్చారు. అది కూడా చాలా బాగుంది. మేము లంచ్ చేసి వచ్చేలాగా అయితే డ్యాన్స్ స్టార్ట్ చేస్తారండి. చాలా బాగా వేశారండి డ్యాన్స్లు అయితే. వీళ్ళందరూ వేసేటప్పటికైతే 3 అలా అయిపోయిందండి. తర్వాత అయితే కేక్ కటింగ్ చేయించారు. మా వదిన వాళ్ళ సైడ్ వాళ్ళు అయితే కేక్ తెచ్చి వాళ్ళే కటింగ్ చేయించారండి. ఇప్పటి వరకు చూసారంటే నా వీడియో ఎంతో కొంత మీకు నచ్చే ఉంటుంది కదా. అలాంటప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. అయిపోయిన తర్వాత అయితే మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. నేను అన్నయ్య అయితే పక్కన కూర్చొని బోల్డ్ అనే కబర్లతో అయితే ఇంటికి వచ్చేసాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము.